చేయి వేసి వారి పనుల చేయసాగి నేని పంగి చెడిపోతే నేనయ్యయ్యో త్రాహిమా దయ్యాల రాజు చేతిలో కమ్అట్ అంటున్నదట. గుడిలో కూర్చున్నంత సేపు దయ్యం పిలుస్తుంటది, కమ్అట్, వెల్కమ్, యు విల్ హావ్ సో మెనీ. ఏ గాలి తాకిడికి బెదరను నే, నా యేసు నాతో ఉంటాడునే. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో నీ అక్షరం. నా జీవితం తెల్ల కాగితం, నా యేసు నాలో నీ అక్షరం. ఏ గాలి తాకిడికి బెదరను నే, నా యేసు నాతో ఉంటాడులే. ఏ గాలి తాకిడికి బెదరను నే, నా యేసు నాతో ఉంటాడులే. పరపను అశువునిడు నీ రక్తమే అని మసలకిప్పుడు సిలువని తెగని ఉన్న పాత్ర వచ్చు జ్ఞానమే మానా సమీపితో. మసి బొగ్గు. ఒక్క మాట మీకు అర్థమైందా? ఒక్క మాట అర్థమైతే ఒట్టు కదా. మనకి ఇవే అందుకే ఇట్లా రాసిండ్రేది, రాజాని సన్నిధిలోనే ఉంటానయ్య. ఈ పాటలు వచ్చేసినాయి ఏంటంటే ఈజీ టు అండర్స్టాండ్. అది మసి బొగ్గు వలె నా మనస్సంతా గప్పే దోష సమూహముల్ మచ్చలై. నా మనస్సు కప్పిపోయింది. అప్పుడప్పుడు సమ్టైమ్స్ అరే ఏమైతుందో అర్థం కాదు. మనసు పట్టదు, నిద్ర పట్టదు, ఆకలి కాదు, సమయం లేదు అంటారు కదా అప్పుడప్పుడు. అదనమాట కప్పే దోషములు అన్ని ఇట్లా ఒకటా రెండా మూడా. అసితమగు ప్రతి డాగు తుడువ. అసితము అంటే నల్లనైన డాగు తుడువను. డాగు అంటే మచ్చ, డాట్, డర్టీ స్పాట్ అని ఉంటుంది బైబిల్లో. యూదా పత్రికలు చూస్తే డర్టీ స్పాట్.